మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనాన్ని అందరూ కలిసి చదువుదాం. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారారా, లోకము పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ప్రార్థన. కృపా కనికరము కలిగిన మా దేవా, నీ ఘనమైన గొప్ప నామమునకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. నీవు సజీవుడవు, నువ్వు మాట్లాడే దేవుడు. ఉదయకాల సమయమందు జ్ఞానాన్ని బిడ్డలతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. అల్పుడను నీ పాదధూళిని తండ్రి, అయోగ్యుడను నీ యందు నన్ను మరుగుపరిచిన ఆయన నీ హస్తపు నీడలో మీరు దాచి మీ దాసుని నోట నాయన నీ వాక్కొంచి నీవు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నీ ప్రజలైన మా అందరికీ నాయన వినగలిగే చెవులు, గ్రహించగలిగిన హృదయాలు, అనుసరించగలిగిన కృప అనుగ్రహించు నాయన. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు అని స్తుతులు చెల్లిస్తూ నీ కృప మీదే ఆధారపడి నీ ఆత్మ సహాయమును కోరి యేసుక్రీస్తు ప్రభు నామములో అడిగి పొందుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరోసారి దేవాది దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు యేసుక్రీస్తు నుండి కృప సమాధానం మనందరికీ తోడై ఉండును గాక. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనములో, అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ప్రభు వాక్యంలో ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన ఈ లేఖనం ఒక అద్భుతమైన, ఆశీర్వాదకరమైన, దీవెనకరమైన వాక్కును ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రభు ఒక పిలుపు ఇస్తున్నాడు. ఎవరికంటే ఆశీర్వదించబడిన వారు. నా తండ్రి అని పదాన్ని వాడిన వెంటనే ఇక్కడ దేవాది దేవునికి తెలియజేస్తుంది. అలాగే నా తండ్రి అని చెప్తున్న వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు అని మనం గమనించాలి. యేసు ప్రభు తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా అనే పదాన్ని వాడాడు. ప్రభుకి స్తోత్రం. ఎవరు ఈ తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు? తండ్రి చేత ఆశీర్వదించబడిన వారికి యేసు ప్రభు ఒక ఇస్తున్న ఒక అద్భుతమైన పిలుపు, రండి అంటాడు. దేనికోసం రండి అని పిలుస్తానంటే, లోకపు ఒక పునాది వేయబడక మునుపే సిద్ధపరచబడి ఉన్న రాజ్యములను మీరు స్వతంత్రించుకోవడానికి రండి అంటున్నాడు. ప్రభుకి స్తోత్రం. ఎవరు ఈ యొక్క తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు? పై భాగంలో మనం అనేక విషయాలు మనం గమనిస్తాం, చూడగలం. బట్ వెంటనే 35వ వచనానికి వచ్చిన వెంటనే యేసు ప్రభు అక్కడ మాట్లాడుతామంటాడంటే, నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనము పెట్టి తిని, దప్పి కొంటిని, నాకు దాహం ఇచ్చి తిని, పరదేశినే ఉంటిని, నన్ను చేర్చుకొంటిని, దిగంబరినే ఉంటిని, నాకు బట్టలు ఇచ్చి తిని, రోగినే ఉంటిని, నన్ను చూడవచ్చు తిని, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితరని చెప్పాను. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు ఎవరో ఇక్కడ తెలియజేస్తున్నాడు. యేసు ప్రభు తనను గురించి తాను సాక్ష్యము అక్కడున్నాక ఆశీర్వదించబడిన వారికి, ఎవరి చేత ఆశీర్వాదం? తండ్రి చేత ఆశీర్వదించబడిన వారికి చెప్తున్న మాట ఏంటంటే, ఎందుకు మీరు ఆశీర్వదించబడ్డారంటే, నా తండ్రి మిమ్మల్ని ఎందుకు దీవించాడంటే, మీరు చాలా సందర్భాల్లో దీవెన అన్న వెంటనే ఆ డబ్బు, ధనము, ఐశ్వర్యము అనేక వాటికే వెళ్ళిపోతారు. దానికంటే కూడా మించింది అసలు తండ్రి చేత పొందే దీవెన, వాటికంటే కూడా మించింది అసలు. ప్రభుకి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా.
అబ్రహాముకి మొదట ఇస్మాయిల్ పుట్టాడు, తర్వాత ఇస్సాకు పుట్టాడు. అబ్రహాము దేవుడు అత్యధికముగా ఆశీర్వదించాడు. తానిచ్చిన వాగ్దాన ప్రకారముగా దేవుడు అబ్రహామును దీవించాడు. అయితే వినండి శ్రద్ధగా. అయితే దేవుడు అబ్రహాం చేసిన పని ఏంటంటే తన ఆస్తిలో కొంత మాత్రము ఇస్మాయిల్కి ఇచ్చి పంపించేశాడు. నేను చెప్తున్న మాట మీకు అర్థమైపోవాలి. బిఫోర్ ఇంకా నేను ఆ పదానికి ముందు చెప్పకముందు మరి అర్థం చేసేసుకోవాలి. ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అన్ని చెప్తాను. ఇస్మాయిల్కు కేవలము కొంత మాత్రం ఇచ్చి అక్కడ నుండి పంపించేశాడు. అయితే ఇస్సాకుకు మాత్రం తనకు కలిగిన ఆస్తి అంతా కూడా అప్పగించేశాడు. ప్రభుకి స్తోత్రం. ఓకే, మీరు ఒకవేళ ఇక్కడ గమనిస్తే కొంత కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఇస్మాయిల్కి కొంత ఇచ్చాడు అబ్రహాం. అది ఆశీర్వాదమే, ఆశీర్వాదంలో ఒక భాగమే. కానీ వాటికంటే శ్రేష్టమైనది ఏంటంటే ఎంతో కొంత ఇచ్చేయడం కాదు. మేము చాలా మంది దేవుని దగ్గర అడుగుతున్నారు, ప్రార్థన కూడా చేస్తున్నారు. ఏమని? అవసరం తీర్చమని కదా ప్రార్థన చేస్తారు. అంతకుమించి ఏం ప్రార్థన చేస్తారు? మీ అవసరం తీర్చబడాలి, దేవుడు దీవించాలి, అదే కదా. దీవించాలి అని అన్న వెంటనే ఆ దీవించాలి అనే పదంలో ఉన్న లోపల ఉన్న భావం ఏంటంటే ఆర్థికంగా అభివృద్ధి పొందాలి, భౌతికంగా అభివృద్ధి పొందాలి, మెటీరియల్గా అభివృద్ధి పొందాలి. ఓకే, ఇదే అనుకుంటారు చాలా మంది. మరి అలాంటప్పుడు ఆర్థికంగానే ఈయన కొంత సొమ్మునిచ్చాడు. వెండి బంగారమును ఆయన ఇచ్చాడు, కొన్ని వస్తువుల మంద కూడా ఇచ్చాడు. మొత్తానికి బాగానే ఉంది. కానీ అది పరిపూర్ణమైన ఆశీర్వాదం కాదు. పరిపూర్ణ ఆశీర్వాదం ఏంటంటే తాను ఏదైతే విలువైన వాటిని సంపాదించి ఉంచున్నారో వాటిని తన బిడ్డలకు ఇచ్చుట అనేది అది సంపూర్ణమైన ఆశీర్వాదం. ప్రభుకి స్తోత్రం. సో మీకు ఎంతమందికి అర్థమైందో లేదో నాకు తెలియదు. మీ ముఖం చూస్తుంటే అంతగా అర్థమైనట్టుగా నాకు అనిపించడం లేదు. సరే, యేసు రక్తమే జయం, అంతకంటే మించింది ఏమి లేదు. ప్రభు నామానికి స్తోత్రం. వినండి, బయట నుండి ఎవరైనా వచ్చి అడిగితే ఎంతో కొంత తెచ్చి పంపించేస్తారు. కానీ తాను సంపాదించిన, తండ్రి సంపాదించిన ఆస్తి అంతా కూడా కేవలం తన కుమారులకు మాత్రం ఇస్తాడు. అబ్రహాము జీవితంలో ఇస్సాకు విషయంలో అదే పని చేశాడు. తను కలిగిందంతా ఇస్సాకుకి ఇచ్చేశాడు. ప్రభుకి స్తోత్రం చెప్తాడు. సరే, ఇక్కడ విషయం ఏంటంటే నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా మాట్లాడుతేమంటే నేను మీకోసము సిద్ధపరచినాక రాజ్యాలు ఎప్పుడు సిద్ధపరచానంటే జగత్తు లేదా భూమి పునాది వేయబడక మునుపే మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాలను మీరు స్వతంత్రించుకోండి అన్నారు. స్తోత్రం. ఎప్పటి నుండి అది స్థాపించబడింది? జగత్తు పునాది వేయబడక ముందే దాన్ని ప్రారంభం చేశాడు దేవుడు కదా, ఇంకా నిర్మిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు సమయం పరిపూర్ణమైనప్పుడు ప్రభు ఏమంటాడంటే మీరు ఇప్పుడు వచ్చి ఈ రోజు కట్టింది కాదు, 2 సంవత్సరాల క్రితం నిర్మించింది కాదు, కానీ ఆ జగత్తు పునాది అంటే జగత్తు అంటే లోకానికి అసలు కలగక మునుపే దేవుడు సృజించాడు. లోకము కలగక మునుపే దేవుడు సిద్ధపరిచాడు. భూమి కలగక మునుపే దేవుడు సిద్ధపరిచిన ఒక రాజ్యం ఉంది. స్తోత్రం. అంటే ఈ లోకము తాత్కాలికమన్నది, జగత్తు పునాది వేవేడుక మునుపే ప్రభు చేసిన ఆ రాజ్యము శాశ్వతమైనది. ఇప్పుడు ఎవరు ఆశీర్వదించబడిన వారు అంటే అక్కడ చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇందులో ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటంటే ఎవరైతే శాశ్వతమైన ఐశ్వర్యమును, శాశ్వతమైన ధనమును, శాశ్వతమైన రాజ్యాన్ని పొందుకుంటారో వారు నిజముగా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు. ప్రభుకు స్తోత్రం కలుగుతుంది. ఓ లోకములో వెండి బంగారం ఉన్న వాళ్ళందరూ కూడా ధనవంతులు కాదు. అసలైన ధనవంతులు, నిజమైన ధనవంతులు తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు. ఎందుకంటే మనిషి ఏది సంపాదించినా,
దాన్ని ఏమాత్రము కూడా అతడు చనిపోయినప్పుడు వాటిని తీసుకొని వెళ్ళలేడు. కానీ వీళ్ళున్నారే, వాళ్ళు ఆల్రెడీ సంపాదించిన వాళ్ళు. ఏ విధంగా సంపాదించారో ప్రభు లేఖనం మన సెలవిస్తుంది. ప్రభు అక్కడ మాట్లాడుతున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా రండి, లోకము పునాది వేయక మునిపే మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని వచ్చి మీరు స్వతంత్రించుకోండి. అంతే, కేవలం మీరు స్వతంత్రించుకోవడమే పని, ఆక్యుపై చేసుకోమంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కింద వచనంలో మాట్లాడుతూ ఎందుకు అనగా అని మాట్లాడుతూ, నేను ఆకలి గొంటిని మీరు నాకు భోజనం పెట్టారా? ఆకలి కొనిన వారికి భోజనం పెట్టాడు. వీళ్ళు ఎక్కడ సంపాదిస్తారు తెలుసా? నిత్య రాజ్యంలో సంపాదించుకున్న వాళ్ళు. నిత్య పరలోక రాజ్యమందు వారు సంపాదించుకున్నవారు. ఆకలి కొనిన వారికి ఆహారం ఇచ్చుట, దప్పి కొనిన వారికి దాహము తీర్చడం, పరదేశులకు చేర్చుకోవడం, దిగంబరులకు బట్టలు ఇచ్చుట, రోగిని ఉండగా చూడడానికి వెళ్ళడం, చెరసలో ఉన్నప్పుడు వెళ్ళి దర్శించడం. ప్రభుకు స్తోత్రం. మరొకసారి అంటాడు, పరదేశిని ఉండగా నన్ను చేర్చుకుంటాడు. ప్రభుకు స్తోత్రం. ముఖ్యమైన విషయాలు గమనిస్తాం. అందుకే ఈ వచనము యేసు ప్రభు చెప్పిన వెంటనే ఆ నీతిమంతులు ఒక మాట అంటాడట. ఆ నీతిమంతులు అనే పదం అక్కడ వాడతాడు. ఏమంటానంటే, అయ్యా మీరెప్పుడు వచ్చారు, మీరెప్పుడు ఆకలిగా ఉన్నారు, మీరెప్పుడు దాహంగా ఉన్నారు, మీరెప్పుడు దిగంబరిగా ఉన్నారు, మీరెప్పుడు చెరసాలానికి వెళ్ళారు, మీరెప్పుడు అనారోగ్యంగా ఉన్నారు, మీరెప్పుడు పరదేశంలో ఉన్నారు, మాకు తెలియదే అన్న. దానికి యేసు ప్రభు ఇస్తున్న జవాబు, నా యందు విశ్వాసం ఉంచిన వారిలో, నా యందు నమ్మిక ఉంచిన వారిలో ఎవరైతే అతి అల్పమైన వారిని మీరు ఈ విధంగా చేశారు కనుక, తినడానికి ఇచ్చారు కనుక, దాహం తీర్చారు కనుక, వస్త్రం ఇచ్చారు కనుక, వారి కుటుంబానికి వెళ్ళి దర్శించారు కనుక, చెరసాల్లోనికి వెళ్ళారు కనుక, వాళ్ళని ఆదరించుకున్నారు కనుక, చేర్చుకున్నారు కనుక నన్ను చేశారు. ప్రభుకు స్తోత్రం. వీరు నిజముగా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు. హల్లెలూయా. వారి కొరకు భూలోకమందు మాత్రము కాదు, నిత్య రాజ్యమందు కూడా. ఇప్పుడు మీరు గమనించండి, ఇక్కడ వచ్చి మీరు అక్కడ ఇచ్చారు కదా, ఇక్కడ ఇప్పుడు దేవుని రాజ్యానికి వస్తున్నారు, ఈ దేవుని రాజ్యంలో తీసుకోమని అంటాం కదా. మీరేమి ఇచ్చారు? బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము, గలతీ పత్రికలో మనం చూడగలం ఏంటంటే 5వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో మనుష్యుడు ఏమి విత్తుతాడో అదే పంట వస్తాడు. సాధారణంగా అన్ని జనులు కూడా అనేక మంది ఆకలి ఉన్న వాళ్ళకి ఆకలి తెలుస్తున్నారు, చేస్తున్నారు, చేయట్లేదా? పెడతారు. బట్ వారికును మనకున్న ఒక వ్యత్యాసం ఏంటంటే, వారికి కేవలం భూలోకం అలా చేశారు కాబట్టి ఏమి విత్తుతాడో అదే కోస్తాడు కనుక వారికి కూడా పంట వస్తుంది. భూలోకం అదే. దేవుడు అన్యస్తుడు కాడు కదా, వారు అన్యస్తుడు కాడు. అందుకే ప్రభు అన్యస్తుడు కాడు కనుక ఎవరైనా సరే ఆ విధంగా పోషించగలిగినప్పుడు, ఆ విధంగా సహాయం చేస్తున్నప్పుడు భూలోకమందు వారికి ప్రతిఫలం ఇస్తాడు. కానీ క్రీస్తు నందు నమ్మికుంచిన వారికి, యేసునందు విశ్వాసం కలిగిన దేవుని బిడ్డలకు మాత్రం ప్రభుకు స్తోత్రం చెప్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇందులో కొంతమంది సహాయం చేసిన వాళ్ళు ఉంటారు. ఎటువంటి సహాయం చేసే వాళ్ళు ఉంటారంటే, తను తాను ప్రజలకు కనుపరుచుకోవడానికి సహాయం చేసే వాళ్ళు ఉంటారు. నేను ఇలా చేస్తున్నానని జనాలందరూ కూడా చెప్పాలి, నా గురించి పొగడాలి అనే ఉద్దేశం కలిగించిన వాళ్ళు ఉంటారు. కానీ దేవుని బిడ్డలు ఆ విధంగా చేయకూడదు. ఎందుకంటే ప్రభు మనకు నేర్పించిన బోధ ఏంటంటే, నీ కుడి చేతితో ఇచ్చినది నీ ఎడమ చేయికి తెలియకూడదు. ఆ పదానికి అర్థం ఏంటి? నీ ఎడమ చేయి వెనక్కి పెట్టుకోమని అర్థమా? కాదు. ఆయన చెప్పే విషయం ఏంటంటే, నువ్వు ఇస్తున్నప్పుడు మరొకడికి అది తెలియకూడదని, ఇంకొకటి తెలియకుండా నువ్వు చేయదని. అటువంటి క్రియలు చేసిన వాళ్ళు వీరు. ప్రభుకు స్తోత్రం కలుగును. ఎప్పుడైనా అట్టి స్థితిలో ఉన్న వారికి ప్రత్యేకంగా ఈ మాట చెప్పిన వెంటనే చాలా మంది ఏమనుకుంటారు? అందరూ అనుకుంటారు, ఎస్, మనుషులందరూ, అందులో సందేహం లేదు. కానీ ప్రాథమికమైన మొదటి
స్థానంలో ఎవరు ఉండాలంటే దేవుని బిడ్డలు. ఎందుకంటే ఇక్కడ యేసు ప్రభు ఒక చెప్తున్న మాట మీకు అర్థమవుతుందా? తల పైకెత్తండి, తల పైకెత్తండి. నేను చెప్పిన మాట వినండి, ఫస్ట్ వినండి. ఓకే, ఇక్కడ ఏమంటారంటే వారికి చేసిన ఎడల నాకు కూడా, అంటే ఈ పదం ఎవరికి వర్తిస్తుంది? అన్యులకు వర్తిస్తుందా, దేవుని బిడ్డలకు వర్తిస్తుంది? దేవుని బిడ్డలు అయితేనే నాకు చేసినట్టుగా ప్రభు చెప్పారు. కాబట్టి ప్రథమ స్థానంలో ప్రాథమికంగా మొదట ఎవరు ఉండాలంటే దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలకు మొదట మనం సహాయము చేయాలి. దేవుని బిడ్డలు సహాయం చేయాలని పదానికి అర్థం ఏంటంటే ఎవరైతే ఆ దీన స్థితిలో ఉన్నారో వారికి సహాయము చేయడం. సెకండ్ ప్లేస్ లో అన్యులు ఉండాలి. ప్రథమ స్థానం మాత్రం మీరే. మీరు వాళ్ళ ప్రభు బిడ్డ కాకుండా వీళ్ళంటే నాకు అసలు పడదు అని చెప్పేసి వదిలేసి అన్యుడికి ఇచ్చారు అనుకో, యేసు ప్రభు వచ్చి నాకు చేశారులే అని అన్నాడు. నువ్వు భూమి మీద మాత్రం కొన్ని మంచి పని చేసేవాళ్ళే, పర్వాలేదు, కానీ అది నేను ఏమాత్రం పరలోక రాజ్యానికి తీసుకొని రాదురా బాబు అంటాడు. కానీ ఎవరిని చేస్తే నన్ను చేశాడని అంటాడంటే ప్రభువు నందు విశ్వాసము, ప్రభుకు స్తోత్రం చెప్తాడు. హల్లెలూయా. కాబట్టి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా అంటూ చెప్తున్న మాట అండి. ఎవరు ఆశీర్వదించబడిన వారు? ఆకలి కొనిన వారికి ఆహారము ఇచ్చిన వారు, దప్పికొన్న వారికి దప్పిగా లేదా దాహము తీర్చేవారు. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. జస్ట్ అందుకే మనము, మీరు ఎవరైనా సరే మీ శరీరాన్ని మీరు ప్రేమిస్తారా, ప్రేమించట్లేదా? బయటికి చెప్పరు, నేను ప్రేమిస్తున్నానంటే నా శరీరానికి అని ఎవరు చెప్పరు. కానీ వాళ్ళు ప్రేమిస్తున్నారు. ప్రేమిస్తున్నారని చెప్పడానికి రుజువు ఏంటి? వారి క్రియలే తెలియజేస్తుంది వారి శరీరాన్ని ప్రేమిస్తున్నారని. దీనికి ఉదాహరణకు ఒక మాట చెప్తాను. మీ శరీరంలో ఒక అవయవానికి ఒకవేళ ఎక్కడైనా సరే బలహీనమ కలిగింది, ఒక అవయవానికి ఎక్కడైనా సరే చిన్న దెబ్బ తగిలింది, ఒక అవయవానికి ఎక్కడైనా గాయమైంది, ఎంతమంది మౌనంగా ఉంటారు? నాకేమిలే అంటదా నోరు, నాకెందుకులే అంటదా చెయ్య? వెంటనే కాలుకి దెబ్బ తగిలితే మొత్తం హోల్ బాడీ అంతా కూడా రియాక్షన్ తీసుకుంటుంది. వెంటనే చెయ్యి కిందకి వెళ్ళిపోతుంది. దెబ్బ తగిలిన ప్రాంతాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ ఏరియా అంతా కూడా తన చేతితో అలాగే నెమ్మదిగా రుద్దడం మొదలు పెడుతుంది. ఎందుకంటే ఆ పెయిన్ హోల్ బాడీ అంతా కూడా అనుభవిస్తుంది. లేఖనం ఏమి చెప్తుందంటే ప్రభు వాక్యము, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు. సంఘము ఆయన శరీరము, విశ్వాసులే ఆయన యొక్క శరీరము కనుక, ఆయన దేహమై ఉన్నారు కనుక, మొదట మనం ఫిజికల్ గా ఎలాగైతే ఒక వ్యక్తికి గాయమైనప్పుడు ఆ అవయవంలో ఏదో ఒక భాగంలో గాయమైనప్పుడు దాని కొరకు ఆయన ప్రయత్నం చేస్తాడు, దానికి ఏ విధంగా సరే ఉపశమనం కలిగించడానికి ప్రయత్నం చేస్తాడు. వెంటనే ఒకవేళ అది కొద్దిగా గాయం పెద్దదైతే డాక్టర్ దగ్గర కూడా వెళ్తాడు, డబ్బులు ఖర్చు పెడతాడు. బాడీలో ఉన్న ఒక అవయవానికి గాయం తగిలితే అంత యాక్షన్ తీసుకుంటాడు, స్పందిస్తున్నాడు. మరి క్రీస్తు సంఘములో కూడా క్రీస్తే సంఘానికి శిరస్సే ఉన్నాడు. ఆ సంఘములో విశ్వాసులందరూ కూడా అవయవములుగా ఉంటుండగా ఒక విశ్వాసికి మరొక విశ్వాసికి మధ్య ఏదైనా లోపాలు ఉంటే లేదా బలహీనత ఉంటే, ఒకరికి అనారోగ్యం ఉంటే, ఒకరికి ఇబ్బంది ఉంటే మిగతా అవయవాలను కూడా ఏం చేయాలి? పట్టించుకోవాలి కదా. మిగతా అవయవాలను కూడా సహాయము చేయాలి కదా. నాకెందుకులే అంటారా అనకూడదు. నాకెందుకులే అనకుండా వారు క్రియలోనికి దిగారు. ఆ ప్రేమను క్రియ ద్వారా చూపించారు వాడు. స్తోత్రం. హల్లెలూయా. ఏ విధంగా క్రియ చూపించారంటే వారికి ఆహారం ఇచ్చడం ద్వారా క్రియ ద్వారా చూపించారు. వారి ఆకలిని తీర్చారు, వారి దాహమును తీర్చారు, వారికి వస్త్రమును ఇచ్చారు, వారిని ఆదరించాడు, ధైర్యం కలిగారు. ప్రభుకు స్తోత్రం. ధైర్యాన్ని పుట్టించేవారుగా మారారు, బలపరచువారుగా ఉన్నారు, చేర్చుకున్న వారుగా ఉన్నారు. అందుకు చెప్తాను, మొదట ప్రభు నందు విశ్వాసం ఉంచిన దేవుని బిడ్డలకు ప్రథమ స్థానంలో ఉంచాలి. రెండో స్థానంలో ప్రభువును ఎరుగని బిడ్డలకు కూడా మనము సహాయము చేయాలి. ఎందుకంటే మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు. స్తోత్రం.
మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, లూకా సువార్త 5వ అధ్యాయంలో, ఈ 2 అధ్యాయాలు మనం చదవగలిగితే ప్రభువు అక్కడ ఏమంటున్నాడంటే, మీ యొక్క పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులై. ఎప్పుడు అంటే చాలా విషయాలు అక్కడ చెప్పారు, కానీ అందులో ఒక విషయం చెప్తాను. ఆయన ఎలాంటి దేవుడు అంటే, ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్య కిరణాన్ని ఆయన ప్రసరింప చేస్తున్నాడు. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన వర్షమును ఆయన కనుక ప్రియులారా, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులై ఉందురు. ఎప్పుడు? అందరినీ. కనుక మొదటి స్థానంలో దేవుని బిడ్డలు, 2వ స్థానంలో దేవుని ఎరుగని బిడ్డలు కూడా నీవు ఉపకారం చేయాలి, సహాయం చేయాలి. అప్పుడు నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళ. ప్రభువు స్తోత్రం. ఒకవేళ మీకు ప్రతి నెల వచ్చిన జీతం వాటిలో ఆ నెలకు సరిపోయిన వర్క్ అంతా కూడా అయిపోయిన తర్వాత ఏమైనా మిగిలింది అనుకోండి, బ్యాంకులో తీసుకెళ్లి దాన్ని మీరు దాచుతారేమో, జమ చేస్తారు. కానీ మీకు చెప్పే విషయం ఏంటంటే, ఈ లోకంలో మాత్రం కాకుండా ప్రభువు మన కొరకు సిద్ధపరచబడిన రాజ్యంలో, సిద్ధపరిచిన రాజ్యంలో జమ చేసుకోండి. హలో, ప్రభు రాజ్యంలో జమ చేసుకోండి. కొంత మీకు కలిగిన వాటిలో కొంత దేవుని బిడ్డలకు సేవ చేయడం ద్వారా, దేవుని బిడ్డలకు ఇచ్చడం ద్వారా, దేవుని బిడ్డల యొక్క ఆకలిని తీర్చడం ద్వారా, దాహమును తీర్చడం ద్వారా, వారికి వస్త్రం ఇచ్చడం ద్వారా, వారిని ఆదరించడం ద్వారా, వారిని చేర్చుకోవడం ద్వారా, వారిని దర్శించడం ద్వారా ప్రభువుకు స్తోత్రం. చాలా మంది ఎవరికైనా అనారోగ్యం వచ్చింది అనుకోండి, ఏమనుకుంటారు తెలుసా? వినండి శ్రద్ధగా. అనారోగ్యం వస్తే పాస్టర్ గారు వెళ్తారు, ప్రార్థన, సందేహం లేదు, మీరు అన్నట్టుగానే పాస్టర్ గారు వెళ్తారు, ప్రార్థన చేస్తారు. కానీ నేను చెప్పిన మాట వినండి, పరలోకమందు దేవుని యొక్క నిత్య రాజ్యంలో స్వతంత్రించుకోవడానికి పాస్టర్ గారి కోసం అంటే ఆయనే సంపాదిస్తాడు. మరి నీ సంగతి ఏంటి? నీవు వెళ్ళాలా, వెళ్ళకూడదా? నీతిమంతులైతే తప్పకుండా వెళతారు. ఇక్కడ మన విశ్వాసాలు కొంతమంది ఒక రకమైన భావన ఏంటో తెలుసా? మేము బాగాలేనప్పుడు వచ్చామండి. ఇలాంటి ఆలోచనలు తీసివేయండి. నువ్వు ఎందుకు వెళ్ళాలంటే వాడిని దగ్గరికి రాకపోయినా నువ్వు వెళ్ళాలి. వాళ్ళు రాలేదు, వాళ్ళు పోగొట్టుకున్నారు. దేవుడు ఆ విషయంలో వారికి లెక్క అడుగుతాడు. నీవు ఎందుకు అసలు దాంట్లో నువ్వు ఆ సమస్యల్ని పడాలి? అందుకే నీవు తప్పకుండా వాళ్ళు వచ్చినా చెప్పండి, రాకపోయినా వారికి బలహీనత ఉన్నదంటే, అనారోగ్యం ఉన్నదంటే నువ్వు వెళ్ళి దర్శించాలి. ప్రభువుకు స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది హాస్పిటల్ వెళ్ళి చూడండి, భౌతికంగా మీరు కేజెస్ కానీ మిగిలిన హాస్పిటల్ కూడా పెద్ద పెద్ద హాస్పిటల్ చూడండి, జనాలు అక్కడ వెళ్ళి డే అండ్ నైట్ ఆ వ్యక్తి దగ్గరే అలాగే ఉంటున్నారు. వారు రాత్రి పగలు అక్కడే ఉండి వారికి తగిన సదుపాయము లేక ఇబ్బందిని అనుభవిస్తూ తమ వ్యక్తి అంటే వారి రిలేటివ్ కాబట్టి మరి ఆ రీతిగా చూస్తే, అందుకే మీరు చూడండి ఈ మంచి సమయాలను గురించి యేసు ప్రభువు మాట్లాడుతూ గాయపడి ఉన్న వ్యక్తి, కొరప్రాణంతో పడి ఉన్న వ్యక్తిని ఆయన ఏం చేశారు? ఎత్తుకొని ఆయన గాయాలను కడిగి తైలమును రాసి ఆయన ఆ గాయాలను కట్టి తన గాడిద మీద ఎక్కించి అతను ఒక పూట కూలి వాని ఇంటికి తీసుకొచ్చి అక్కడ పెట్టిన తర్వాత ఇక్కడ మీరు చూడండి వదలకుండా అతన్ని పెట్టి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా తనతో ఉన్నాడు. మార్నింగ్ వరకు ఉండి మరుసటి రోజు ఉదయం వరకు ఉండి ఆయన ఏమంటాడంటే పూట కూలి వానితో పిలిచి, అయ్యా ఇంకా ఇప్పటి వరకు ఆయన ఖర్చు కాకుండా ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఖర్చు అయితే నాకు చెప్పండి, నేను తిరిగి వచ్చినప్పుడు నేను వాటిని చెల్లిస్తానంట. ఎవరి కోసం ఈ ప్రయాస ఆయన పడింది? నీ పొరుగువాడు ఎవరు అనే దానికి ఇచ్చిన జవాబు అది. ప్రభువు స్తోత్రం. నిన్ను వలే
నీ పొరుగు వారిని ప్రేమించు అనే అంశంలో యేసు ప్రభు నేర్పించాడు ఈ విషయాన్ని. ప్రభువుకి స్తోత్రం. పొరుగు వాని కోసమే ఆ విధంగా చేయగలిగితే నీ కుటుంబం కోసం ఎంత చేయాలి? నీ కుటుంబం అంటే నేను చెప్పేది సంఘాన్ని గురించి మాట్లాడుతున్నా. ప్రభువుకి స్తోత్రం. అందుకే కుటుంబ సభ్యుల కొరకు ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయడానికి, ఒకరి దగ్గరికి ఒకరు వెళ్ళడానికి, ఒకరిని ప్రోత్సహించడానికి, బలపరచడానికి, వారిని దర్శించడానికి ఏమాత్రం మనం వెనుకంచకూడదు. స్తోత్రం. వెనుకంచమంటే అది మీ ఇష్టం. మేము ఎవరు కూడా బలవంతం చేయరు. కానీ మీరు గమనించండి, ఎవరైతే ఈ విధంగా చేస్తారో వారు మాత్రము పిలువబడతారు. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా రండి అంటాడు. వారికి ఒక పిలుపు ఉంటుంది. దేనికోసం? రాజ్యాలను స్వతంత్రించుకోవడానికి. ప్రభువుకి స్తోత్రం. అందుకే మీకు ఇస్సాకు అలాగే ఇస్మాయిల్ గురించి జ్ఞాపకం చేశాను. ఎంతో కొంత ఇచ్చేసి పంపించడం కాదు. ఇస్మాయిల్ లాగా, ఇస్సాకు లాగా అబ్రహాము ఇస్సాకును ఏ విధంగా తన ఆస్తిని కూడా అప్పగించాడో ఆ విధంగా తండ్రి అయిన దేవుడు రాజ్యాలని స్వతంత్రించుకోమంటాడు. ఎంతో కొంత కాదు ఇవ్వడం. ఇది కేవలము దేని ద్వారా కలుగుతుందంటే, ఒక వ్యక్తికి సహాయం చేయాలన్నా, ఒక వ్యక్తికి ఉపకారం చేయాలన్నా ఏముండాలి తెలుసా? దయ ఉండాలి, కనికరం ఉండాలి, జాలి ఉండాలి. ప్రభువుకి స్తోత్రం. అందుకు చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఒక శరీరధారిగా ఉంటున్న దినాలలో ఇప్పుడు మనకు బాగా తెలిసిన లేఖన భాగము, ఓకే, మత్తయి సువార్త మన 14వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ 5 రొట్టెలు 2 చేపలను గురించి చెప్పబడింది. ఈ 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషులకు, అంటే స్త్రీలను పిల్లలు కాకుండా 5,000 మంది పురుషులకు ఆయన పంచి పెట్టిన తర్వాత ఇంకా 12 గంపలు మిగిలిపోయిందని రాశాడు. ఓకే, ప్రభువుకి స్తోత్రం చెప్తాను. అసలు ఎందుకు యేసు ప్రభువారు ఈ యొక్క అక్కడ ఉన్నాక మనుషులందరికీ కూడా స్త్రీలను పిల్లలు కాకుండా 5,000 మంది పురుషులకు ఎందుకు పంచిపెట్టారు? ఏమైంది? వాళ్ళు ఏమైనా అడిగారా? మాకు ఆకలిగా ఉందండి, ఆకలి తీర్చమని అడిగారా? అడగలే. మరి ఎందుకు ఇస్తున్నారు ఆయన? బైబిల్ గ్రంథంలో రాయబడింది ఏంటంటే, అప్పటికే వారు 3 రోజుల వరకు తన యొద్ద నుండి వాక్య సందేశం వింటున్నారు కనుక, తిరిగి వెళ్ళినప్పుడు ఆహారం లేకుండా వాళ్ళు వాక్యం వింటున్నారు కనుక వారు కింద పడతారేమో అని, మూర్ఛ పడతారేమో అని ఉద్దేశం కలిగి వారి మీద కనికరపడి, వారి మీద జాలి పడి. ప్రభువుకి స్తోత్రం. నేను చెప్పే విషయం ఏంటంటే, దేవుని బిడ్డలారా, కనికరము, దయ, జాలి, ఈ మంచితనము ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు ఇతరుల పట్ల సహాయం చేయడానికి ముందుకు రాగలరు. కఠిన హృదయం కలిగిన వారికి అసలు ఇవన్నీ ఏమి పనిచేయదు. పక్కన వ్యక్తి ఏ విధంగా ఇబ్బంది పడుతున్నా సరే, ఏం జరుగుతున్నా సరే, బాధలో ఆయన తన ప్రాణంతో ఆయన పొట్లాడుతున్నా సరే, కనికరం లేని వారికి నథింగ్. అసలు కఠిన హృదయం కలిగిన వాడు, రాతి గుండె కలిగిన వాడు. దైవికంగా మనం దేవుని యొక్క హృదయం కలిగి ఉండాలి, దేవుని మనస్సు కలిగి మనం ఉండాలి. ఎందుకంటే ప్రభువును గురించి మాట రాబడింది ఏంటో తెలుసా? ఆయన సర్వజీవులకు ఆహారం ఇచ్చే దేవుడు. 147వ కీర్తన మనం చూడగలం. ఇవన్నీ కూడా ఆయన తన గుప్పిలను విప్పి అరుచుచున్న కాకులను సహితము ఆయన ఆహారం ఇచ్చుచున్న దేవుడు ఆయన. ప్రభువుకి స్తోత్రం. నీకు ప్రభు తినడానికి ఇచ్చాడు, ధరించడానికి ఇచ్చాడు, ఓకే, త్రాగడానికి ఇచ్చాడు. క్షేమంగా ఉన్నాం. సొంత ఇంటి కలిగిన వాళ్ళు ఉన్నారు, అద్దె ఇంటినైనా సరే మంచిగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ప్రభువుకి స్తోత్రం చెప్తాం. కానీ అనేక మంది ప్రభువును ఎరిగిన వాళ్ళు లేని స్థితిలో ఉన్నారు. వారి పట్ల నీ కనికరం చూపాలి. నేను మరల చెప్తున్నాను, నీవు సంపాదించాలి భూలోకమందు కాదు, రాబో రాజ్యమందు, నిత్య రాజ్యమందు, జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు నిర్మించిన ఏదైతే నిర్మాణం చేశాడో, ఏదైతే సిద్ధపరిచాడో వాటిలో నువ్వు సంపాదించుకోవాలి. ప్రభువుకి స్తోత్రం. ఆడికి వెళ్ళిన తర్వాత సిగ్గుపడే స్థితిలోనే ఉండకూడదు. చాలా మంది ఏడుస్తారు ఆడికి వెళ్ళిన తర్వాత. ఏం ప్రయోజనం? సో ఎప్పుడు మనం దయ, కనికరము, మంచితనం అనేది, జాలి అనేది కలిగి ఉండాలి. వారు ఫలాను చేశారు కదా, అలా చేశారు కదా, ఓకే, దట్స్ రైట్. వినండి శ్రద్ధగా, తలపైకెత్తారు. స్తోత్రం. వాళ్ళు ఏదో చేశారు, వాళ్ళు ఏదో చేశారు, వాళ్ళు ఏదో చేశారు, ఏదో తప్పు చేశారు, ఏదో సంథింగ్ చేశారు, ఏదో కీడు చేశారు. ఎస్, నిజమే.
అది వాస్తవమే కావచ్చు, కానీ గమనించండి, వారు ఏది చేశారని అని నువ్వు చేయకపోతే నీవు పొందుకోవలసిన దీవెన నువ్వు పొందకుండా నిన్ను నీవే ఆటంకపరుచుకుంటావు. అందుకే అవతలున్న వ్యక్తి ఏమి చేశారనే దాన్ని బట్టి కాదు నువ్వు సహించవలసింది. నీవు ఎవరి బిడ్డవో, ఎవరి మనస్సు నీవు కలిగి ఉన్నావో, నీవు దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఇతరులకు సహాయం చేయాలి తప్ప వారు నీకు సహాయం చేసినందుకు కాదు నువ్వు సహాయం చేసేది. వారు చేయలేదు కాబట్టి నేను చేయను, వారు చేశారు కాబట్టి నేను చేస్తాను. నో. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. ఇక తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు ఈ క్రియలన్నీ కూడా చేస్తారన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. వారికి మాత్రం సిద్ధపరచబడిన రాజ్యము ఇవ్వబడుతుంది. ఆ పిలుపు దేనికోసం తెలుసా? సిద్ధపరచబడిన రాజ్యం ఇవ్వడానికి. ప్రభుకు స్తోత్రం. బైబిల్ గ్రంథంలో మన చాలా మంది జీవితంలో ఆశీర్వదించబడ్డం మనం చూడగలం, కానీ పిలుపుల గురించి మాత్రం మీకు తెలియజేస్తున్నాను. మీరు గమనించండి, 24వ అధ్యాయంలో ఆదికాండం 24వ అధ్యాయం హల్లెలూయా. 31వ వచనం, 24:31 వచనం. లాబాను యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలువనేలా, ఇల్లును ఒంటెలకును స్థలమును నేను సిద్ధము చేయించి తినా. నేను ప్రభుకి స్తోత్రం. లాబాను ఎలియజర్ అనబడి అబ్రహాం యొక్క దాసునికి పిలుస్తున్నాడు. ఆ విధంగా ఏమని చూడండి ఇక్కడ ఏమంటాడు? యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడు. మన మొదటి భాగంలో చూసుకున్నాం ఏంటంటే నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాడు. ఇక్కడ మనం గమనించినప్పుడు లాబాను పిలుస్తున్నాడు యెహోవా వలన. ప్రభుకు స్తోత్రం. ఆహా, వాళ్ళెంత ఆత్మలో గ్రహించగలిగిన స్థితిలో ఉన్నారు చూడండి. ఎందుకంటే అబ్రహాము యెహోవా చేత ఆశీర్వదింపబడ్డాడు. 12వ అధ్యాయంలో ఆదికాండంలో చూస్తే 2వ వచనం నుండి నిశ్చయముగా నేను ఆశీర్వదించి నీ నామమున నేను గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదముగా ఉందువు అంటాడు. నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను శపించిన వారిని నేను శపిస్తాను. భూలోకములో ఉన్న వంశములన్నీ కూడా నీ యందు ఆశీర్వదింపబడును. ఆ విధంగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. 24వ అధ్యాయానికి వచ్చినప్పటికీ అబ్రహామును దేవుడు అన్ని విషయములలో ఆశీర్వదించాడని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఇప్పుడు 24వ అధ్యాయంలో 31వ వచనాలు మనం చదువుకున్నాం. అక్కడ ఏమి రాబడిందంటే, ఒక మామూలు వ్యక్తి అప్పటి వరకు అసలు ఏ విధంగా దీవించబడ్డారో, ఎటువంటి ఆ ధనాన్ని ఆశీర్వాదాన్ని ఆయన కలిగి ఉన్నాడో వాటిని గురించి ఆయన మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే, నా తండ్రి చేత, ఇక్కడ నా తండ్రి చేత అని అనటం లేదు, కానీ యెహోవా వలన. ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ఒక దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తి దగ్గర ఉన్నా సరే వారు దీవించబడతారు. ఎలియజర్ అబ్రహాము దగ్గర ఉన్నాడు. ఇప్పుడు నీ యజమానుని దేవుడు దీవించాడు అనటం లేదు. లాబాన్ ఏమంటున్నాడు? ఎవరితో అంటున్నాడు ఈ మాట? ఎలియజర్తో మాట్లాడుతాడు. ఎలియజరు అబ్రహాము యొక్క ప్రధానమైన ముఖ్య దాసుడైన. ఇప్పుడు ఈ దాసుని పిలిచి ఏమంటాడు తెలుసా లాబాను? యెహోవా చేత లేదా యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా అంటాడు. లోపలికి. ప్రభుకి స్తోత్రం. అక్కడ ఆశీర్వదించబడిన వారు పిలువబడుతున్నాడు దేనికోసం అంటే నిత్య రాజ్యము కొరకు. అక్కడ ఆశీర్వదించబడిన వారు పిలువబడుతున్నారు దేనికోసం అంటే జగత్తు పునాది వేయబడక మునిపే తండ్రి అయిన దేవుడు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకోవడానికి. ఇక్కడ పిలువబడుతున్న ఆశీర్వదించబడిన వ్యక్తి ఇక్కడ కూడా పిలువబడుతున్నాడు దేనికోసం తెలుసా? ఆతిథ్యము పొందుకోవడానికి, గౌరవాన్ని పొందుకోవడానికి, సన్మానాన్ని పొందుకోవడానికి. ప్రభుకు స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నేను మరలా చెప్తున్నాను, దీవించబడింది అబ్రహాము. ఎలియజర్ కేవలం ఒక పనివాడు మాత్రమే, ఒక దాసుడు మాత్రమే. కానీ ఆశీర్వదించబడిన దేవుని చేత పిలువబడిన వారి దగ్గర ఉన్నవాడు కూడా, వారు కూడా ఆశీర్వదించబడిన వారు. దేవుని స్తోత్రం. దేన్ని బట్టి నేను గమనించగలిగాడు?
ఇప్పుడు భౌతికంగా మనం ఆలోచన చేస్తే రిబికాకు ఆయన రిబికా చేతులకు, రిబికా ముక్కుకు ఓకే కొన్ని బంగారపు వస్తువులను ఆయన ఇచ్చాడు. అది ఇచ్చిన తర్వాత రిబికా వాళ్ళ ఇంటికి వెళ్ళిందని, ఏంటమ్మా ఎక్కడి నుండి వచ్చింది నీకు అని అంటే, ఈ బంగారం అంతా కూడా ఎక్కడి నుండి వచ్చింది, నీ ముక్కుకి చేతులకి ఎక్కడి నుండి వచ్చిందమ్మా, చెవికి ఎక్కడి నుండి వచ్చింది అని అంటే, ఇలా జరిగింది నాన్న అని చెప్పాడు. ఓహో, మరి ఎందుకని పిలవలేదు అంటాడు. బెతువేలు అంటాడు, ఎందుకు పిలవలేదు? అప్పుడు వెంటనే లాబాను పరిగెడతాడు. లాబాను వెళ్ళి అతన్ని పిలుస్తున్నాడు. యెహోవా వలన భౌతికమైన ఆశీర్వాదాలతో అక్కడ ముడిపడి అక్కడ చూడగలుగుతున్నాం. ఇక్కడ ఎవరైతే తమ యజమాని యొక్క మాటకు లోబడతారో వారు ఆశీర్వదించబడతారు. ప్రభువు మాటకు లోబడిన వారు, విధేయత చూపిన వాడు దీవించబడతారు. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. నమ్మకస్తులుగా ఉన్నవారు తప్పకుండా దీవించబడతారు. ఎందుకంటే బైబిల్ కనుక చూస్తే నమ్మకస్తున్న వారి మీదికి, నమ్మకమైన వారి మీదికి మెండైన ఆశీర్వాదములు వస్తుందని ప్రభు వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి ఒక వ్యక్తి నమ్మకముగా ఉన్నప్పుడు, విధేయత కలిగి జీవిస్తున్నప్పుడు, లోబడి జీవిస్తున్నప్పుడు ప్రభుకి స్తోత్రం, వాడు తప్పకుండా ఆశీర్వదించబడతారు. వారికి ఒక పిలుపు వస్తుంది, ఎందుకయ్యా బయట ఉన్నాం, లోపలికి రా. మామూలు వ్యక్తిగా పిలవటం లేదు, యెహోవా చేత ఆశీర్వదించబడిన ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. మూడో భాగంలో దేవుని వాక్యం మనం గమనిస్తే రూతు కూడా ఆశీర్వదించబడిన వ్యక్తిగా మనకు కనబడుతుంది. సాధారణంగా రూతును గురించి ఎక్కువ ప్రస్తావన తీసుకొచ్చి దీవించబడినట్టుగా ఎవరు మాట్లాడరు. కానీ ఒకసారి మనం చూద్దాం రూతు గ్రంథం. రూతు గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. నా కుమారి, నీవు యెహోవా చేత దీవెన నొందిన దానవు. ప్రైజ్ ది లార్డ్. చాలు, ప్రభువుకి స్తోత్రం చెప్దాం. ఇక్కడ ఒక అద్భుతమైన మాట రూతును గురించి తెలియజేస్తున్నాడు బోయాజు. నా కుమారి, యెహోవా చేత నువ్వు దీవెన నొందిన. ప్రభువుకి స్తోత్రం. ఎలా తెలుసుకోగలిగాడు? యెహోవా చేత ఆశీర్వదించబడిన దానమని. రూతు బిగినింగ్ నుండే తన యొక్క స్వభావము, తన యొక్క ప్రవర్తన అంతా కూడా అన్యజనుల నుండి దేవుని యొక్క బిడ్డలను వివాహం చేసుకున్నప్పటికీ అప్పటి నుండి కూడా ఆమె దేవుని యందు, ఎందుకంటే ఆమె ఒక మాట అంటుంది, నీ జనులే నా జనులు, నీ దేవుడే. అప్పుడే మారిపోయింది ఆమె జీవితం. అప్పుడే తన యొక్క దిశ మారిపోయింది. ఒక టర్నింగ్ పాయింట్ అంటే ఆమె జీవితంలో రాగలిగింది అక్కడ. ప్రభువుకి స్తోత్రం. హల్లెలూయా. నీవు ఎక్కడ మరణిస్తే నేను అక్కడే మరణిస్తాను. అక్కడికి వచ్చిన తర్వాత మీరు గమనించండి, ఆ ఊరిలో చాలా మంది ఉన్నా సరే, ఎంతో మంది ఉన్నప్పుడు కూడా ఎవరి పొలానికి వెళ్ళలేదు. కేవలం బోయాజు పొలానికి మాత్రం ఆడు వెళ్ళింది. ప్రభుకి స్తోత్రం. మరి చాలా విషయం రాయబడింది, అవన్నీ కూడా మీకు చెప్పటం లేదు. కానీ ముఖ్యమైన విషయం జ్ఞాపకం చేస్తున్నాను. ఆమె బోయాజు యొద్దకు మాత్రం వెళ్ళినందుకు, వారి బంధువుల దగ్గరికి మాత్రం వెళ్ళినందుకు ఆయన అంటున్నాడు, అమ్మ కుమారి, నీవు యెహోవా చేత దీవెన లేదా ఆశీర్వదించబడిన దానవు. ప్రైజ్ ది లార్డ్. మనం స్వజనులను మనం ప్రేమించాలి, స్వజనుల యొద్దకు మనం వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన స్వజనుల పట్ల కూడా మనం పట్టింపు కలిగి ఉండాలి. వారి పట్ల మనం సహాయం చేసే వ్యక్తిగా ఉండాలి. అవసరత ఉన్నప్పుడు స్వజనుల దగ్గరికి మనం వెళ్ళాలి. అపనమ్మకస్తులుగా ఉండకూడదు, గర్వముగా ప్రవర్తించకూడదు.
ఈమె గర్వంగా ప్రవర్తించలేదు. ఎప్పుడో వాళ్ళు చనిపోయారు, పెళ్లి చేసుకున్న వాళ్ళు చనిపోయారు, ఇక వీళ్ళతో వాళ్ళతో నాకేమి సంబంధం, అందరూ ఏమంటారు అంతే కదా. ఎప్పుడో చనిపోయారు, ఇక చనిపోయిన తర్వాత వాళ్ళతో మాకు ఇంకా ఏం సంబంధం, ఇంకా అంతే, పట్టించుకోలేము. నో, ఈమె గమనించండి, తన భర్త చనిపోయినప్పుడు కూడా తన స్వజనుల దగ్గరికి మాత్రం, రక్త సంబంధుల దగ్గరికి మాత్రం, బంధువుల దగ్గరికి మాత్రం ఆమె వెళ్ళారు. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ దేవుడు చూస్తాడు. ఆమె యొక్క క్రియల ప్రతిఫలాన్ని మనం ఇచ్చినట్టు చూడగలరు. చూడండి ఒకసారి ఏ విధంగా ఆమె దీవించబడిందంటే, ఆమె జీవితంలో అన్ని కోల్పోయిన తర్వాత కూడా మరలా తిరిగి వివాహము చేసుకుంటారు. మరలా తాను ఒక వైవాహిక జీవితము కలిగి, కుటుంబ వ్యవస్థ కలిగి ఉంటుందని ఆమె జీవితంలో అన్నాడు కూడా ఊహించుకోలేదు. కానీ ఊహించలేని కార్యము దేవుడు ఆమె జీవితంలో చేయగలిగాడు. స్తోత్రం, హల్లెలూయా. అందుకంటాను, బంధువులను, రక్త సంబంధులను, ఓకే, మన యొక్క స్వజనులను మనకు ఉన్న స్థితిని బట్టి ఒక రకంగా, లేని స్థితినప్పుడు మరో విధంగా కాకుండా, ఉన్నా లేకపోయినా ఒకే విధంగా ఉంటారు. మనం ప్రేమించాలి. ప్రభుకి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. 26వ అధ్యాయంలో, ఆదికాండంలో ఈమె జీవితంలో 26వ అధ్యాయానికి వెళ్ళకమునుపు ఈమె జీవితంలో పిలువబడింది, ఈమె చేత దీవించబడింది. దేనికోసం ఇప్పుడు పిలువబడింది తెలుసా? తన భవిష్యత్తు కట్టబడి, కుటుంబ వ్యవస్థ కట్టబడి, స్థిరపడులాగున ప్రభువు చేత దీవించబడి ఆమె బోయాజు యొక్క జీవితంలోనికి, కుటుంబంలోనికి ఆమె పిలువబడింది. ప్రభుకి స్తోత్రం. ఇక 26వ అధ్యాయంలో మనం చూస్తే ఇస్సాకు ఒక జీవితాన్ని మనం చూస్తాం. అబ్రహాము కాలంలో జరిగినటువంటి కరువు ఇస్సాకు కాలంలో కూడా వచ్చింది. ఆ కరువును బట్టి ఇస్సాకు గెరారు దేశంలోకి వెళ్ళి అక్కడ నివాసం చేస్తుండగా దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు కరువు కాలంలో కూడా. ప్రభుకి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఎంతగా దీవించాడో మనకు 26వ అధ్యాయంలో మనకు స్పష్టంగా 12వ మనకు తెలియజేస్తుంది. ఏంటంటే, ఇస్సాకు ఆ దేశమందు వాడే ఉండాలి, విత్తనం వేసి ఆ సంవత్సరము నూరంతరం ఫలము పొందెను, యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్. అతడు దీవించబడడం చూచి ఈ గెరారు దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆయన మీద అసూయపడనంత ప్రభు దీవించాడు. అసూయపడ్డాడు. ఈయన మన దేశానికి రావడం ఏంటి, మన ప్రాంతానికి రావడం ఏంటి, మన పట్టణానికి వచ్చి, మన రాజ్యానికి వచ్చి ఆయన దీవించబడ్డం ఏంటి అని వాళ్ళకి ఒకవైపున ఏం చెప్పాలో అర్థం కాకుండా, ఏవయ్యా నువ్వు మా దేశస్థుడు కాదు కదా, వెళ్ళిపోమన్నా, మా ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు, మా రాజ్యానికి సంబంధించిన వ్యక్తి కాదు, వెళ్ళిపోమన్నా. ఇస్సాకు బహు బాధతో ఆ ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ ప్రాంతాన్ని వదిలేసి మరో ప్రాంతానికి వెళ్ళాడు. ఆయన అక్కడికి వచ్చి వాళ్ళ నాన్నగారి టైంలో త్రవ్విన బావులను కూడా పిలుస్తున్నందుకు కూడా పూర్తి చేశారట. ఆ బావులు తిరిగి ఆ బావులను మళ్ళా తవ్విస్తే ఆయన తవ్వుతున్న ప్రతి బావిలో కూడా నీళ్లు రావడం మొదలుపెట్టింది. ప్రభుకి స్తోత్రం. మనుషులు నిన్ను తృణీకరించినప్పుడు నువ్వేమాత్రం దిగులు పడవద్దు. దేవుడు ఏదో ఒక అద్భుత కార్యం నీ ద్వారా నీకోసం ఆయన చేస్తాడు. ప్రభుకి స్తోత్రం. సో ఆ విధంగా చేసిన తర్వాత మీరు గమనించండి, దైవ వాక్యం ఏం చెప్తుందంటే, త్రవ్విన ప్రతిసారి కూడా నీరు రావడం మొదలు పెడతాయి. మరలా ఈ గెరారులో ఉన్నాక రాజులక కొంతమంది సేవకులు వచ్చి, కాపర్లు వచ్చి ఏమంటారంటే, అయ్యా ఈ బావి మాది, మీది కాదండి, ఈ ఏరియాకు మీరే వచ్చారు కానీ ఇది మాది అని చెప్పేసి 2 స్థలాలు అదే విధంగా వారు ఆక్రమించుకున్నారు. మూడోసారి మరలా వెళ్ళి ఆయన ఇంకొక బావి తవ్వినప్పుడు అందులో కూడా నీళ్ళు వస్తే ఆసారి ఎవరు కూడా గొడవ చేయడానికి రాలేదు కనుక దానికి రహేబోత్ అని పేరు పెట్టారు. ప్రభుకి స్తోత్రం. అందరూ చెప్పండి, రహేబోత్. రహేబోత్ అనే పదానికి అర్థం ఏంటంటే, శత్రువు నీ దగ్గరికి రాకుండా వారిని దూరము చేయడం. శత్రు రాకుండా ప్రభు నిన్ను కాపాడడం, నీ వద్దకు రాకుండా, నీ దగ్గరికి రాకుండా ప్రభు కాపాడడం, నిన్ను ఫలింప చేయడం, నిన్ను వర్ధిలింప చేయడం. ప్రభుకి స్తోత్రం. ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు గెరారు రాజు చూశాడు, ఒరే మనం ఏదో అనుకున్నాం కానీ నిజంగా దేవుడు ఆయనకి తోడై
ఉన్నాడు. ప్రభుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు ఈ గెరారు రాజు చెప్పిన మాట ఏంటో ఒకసారి మనం చూద్దాం. 26వ వచనం నుండి నేను చదువుతాను, మీరు శ్రద్ధగా వినండి. అంతటా అబీమెలెకును అతని స్నేహితుడైన అహూజతును అతని సేనాధిపతి అయిన ఫీకోలును గెరారు నుండి అతని వద్దకు వచ్చి, ఇస్సాకు, మీరు నా మీద పగపట్టి మీ వద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తం మరలా నా వద్దకు మీరు వచ్చున్నారు అని అడుగగా వారు, ఈ మాట శ్రద్ధగా వినండి, నిశ్చయముగా యెహోవా నీకు తోడే ఉండుట చూచితివి గనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణము ఉన్నది. మేము నిన్ను ముట్టగా నీకు మేలు తప్ప మరి ఏమీ చేయక నిన్ను సమాధానముగా పంపితివి గనుక నీవును మాకు కీడు చేయకున్నట్లు నీతో నిబంధన చేసుకుందామని అనుకుంటమి. అప్పుడు ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడని. స్తోత్రం. ఇక్కడ గమనించినప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? త్రోసివేసిన వారే, ద్వేషించిన వారే, అసూయపడిన వారే, వెళ్ళిపోయా అని పంపించేసిన వారే, ఎవరినైతే గెంటేశారో, ఎవరినైతే తృణీకరించారో, ఎవరినైతే ద్వేషించారో, ఎవరినైతే తృణీకరించారో, ఇప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి ఎవరు వచ్చారు తెలుసా? గెరారు రాజు వచ్చాడు. స్తోత్రం చెప్పాలి. వాళ్ళు ఏదో అనుకున్నారు, కానీ వాళ్ళకి తర్వాత అర్థమైంది. ఏంటి అర్థమైందంటే, ఒకటి, యెహోవా నీకు తోడై ఉన్నాడు. రెండవది, నీవు దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు. ప్రైజ్ ది లార్డ్. మనము ఎలాంటి వారు అని చెప్పేసి ప్రజలు చెప్పుకోవాలి, ప్రజలకు తెలియాలి అని చెప్పేసి మనం ఏమాత్రం తాపత్రపడాల్సిన పనే లేదండి. టైం వచ్చినప్పుడు దేవుడు మనకు తోడే ఉన్నాడని, దేవుడు మనకు సహాయం చేస్తున్న, దేవుడు మనం దీవించాడని ప్రజల్ని గ్రహించినట్టుగా చేస్తాడు ఆయన. ప్రభుకు స్తోత్రం. అందుకే ఈ తృణీకరణ వచ్చినప్పుడు, ద్వేషించినప్పుడు, ఎవరైనా అసూయపడినప్పుడు మనం ఏమాత్రం కూడా దిగులు పడవలసిన పని లేదు. దిగులు పట్టడం వల్ల మనకు వచ్చేది ఏమీ లేదు. ఏం జరిగితే ఏం చేస్తా తెలుసా? ఒకవేళ వారు ఏమని అన్నారని మనం రియాక్షన్ తీసుకుంటే ఇక్కడ గొడవ అవుతుంది తప్ప, వారికి మధ్య మనకు మధ్య ఇక శత్రుత్వం అధికం అవుతుంది తప్ప ఇక మిగిలేదేమీ లేదు. ఇస్సాకు మౌనంగా వచ్చేసాడు, అంతే. వెళ్ళిపోమన్నారు, వెళ్ళిపోయాడు సార్, అంతే, సరే అనుకున్నాడు. కానీ దేవుడు తోడై. సో ఇప్పుడు అన్యజనులు గెరారు రాజు అంటున్నాడు, అబీమెలెకు అంటున్నాడు, తనకు సేనాధిపతి వస్తున్నాడు, మంత్రులు అంటున్నారు, నువ్వు నిజముగా దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీవు యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఇప్పుడు అబీమెలెకు ఎంతగా భయపడ్డాడంటే, మీరు చూడండి, దేవుడు అతనికి తోడే ఉన్నాడు కనుక రేపు పొద్దున దేవుడు వారి పక్షముగా ఏమైనా చేశాడు అనుకోండి, మా పనిక ఫినిష్ అంటూ, అయ్యా మీకు పెద్ద గొడవ ఏం చేయకుండా సమాధానంగా వెళ్ళిపోమన్నాం కదా, దయచేసి మాకు మీకు మధ్య ఒక నిబంధన చేసుకుందాం, ఒక ఒడంబడి చేసుకుందాం, ఒక ప్రమాణం మనం చేసుకుందాం, ఒక సాక్ష్యం పెట్టుకుందాం. ఏంటంటే, మీరు మాకు కీడు చేయకూడదు, మేము మీకు. అసలు ఈ మాట ఎవరితో చెప్పాలి అంటే, ఒక రాజు మరొక రాజుతో చెప్పాలి. ఎందుకంటే అవతల రాజ్యంలో ఉన్న రాజ్య బలం అధికంగా ఉంది కాబట్టి మనం సమాధానం పడకపోతే ఏమైనా ఒక కీడు వాడు చేస్తానని భయంతో వెళ్ళాలి. కానీ ఇక్కడ ఏమీ లేదు. ఇస్సాకు కేవలం ఒంటరి వాడు, కానీ రాజుగారు ఇస్సాకు దగ్గరికి వచ్చి బ్రతమాలుకుంటున్నాడు, అయ్యా మా మధ్య ఎటువంటి గొడవలు జరగకూడదని. అంటే అర్థం ఏంటి? రాజ్య బలము కంటే కూడా శక్తి కలిగిన బలమైన దేవుడు ఎవరికి తోడే ఉన్నాడు? ఇస్సాకు తోడే ఉన్నాడు, మనకు తోడే ఉన్న దేవుడు ఆయన. స్తోత్రం. ఇప్పుడు వాళ్ళు భయపడతారు. ఇది యెహోవా చేత ఆశీర్వదించబడుట అనగా. దేవుని స్తోత్రం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. థాంక్యూ లార్డ్. నీకు వందనాలు. ప్రతి ఒక్కరు కూడా పరమేశ్వర ప్రభు దగ్గర మొరపెడదాం. ప్రభువా, నాయన నీ చేత ఆశీర్వదించబడాలి, తండ్రి చేత ఆశీర్వదింపబడిన వ్యక్తిగా నేను ఉండాలి ప్రభువా. అందుకు నాయన కనికరము, దయగలిగిన మంచి స్వభావాన్ని, మనస్సును నాకు అనుగ్రహించమని అందరు ప్రభు దగ్గర మొరపెడతాం, ప్రార్థన చేయండి. ఆకలి ఉన్న వాడిని చూసినప్పుడు, దహం కలిగిన వాడిని చూసినప్పుడు, దప్పికతో ఉన్న వాడికి, కానీ వస్త్రహీనని చూసినప్పుడు, చెరసాలో ఉన్న వాడిని చూసినప్పుడు, లేదా రోగి ఉన్నారనే విషయాన్ని తెలుసుకున్నప్పుడు, పరదేశంలో ఉన్నప్పుడు, ప్రియులారా వారి పట్ల నువ్వు దయ కనికరం చూపాలి. ప్రత్యేకంగా దేవుని బిడ్డల పట్ల ప్రాథమికంగా అలా చేస్తే నువ్వు తండ్రి చేత దీవించబడతావు. నువ్వు ఆస్వాదిస్తే
ఆశీర్వదించబడగలిగితే ఆశీర్వాదం నిన్ను లోకము పునాది వేయబడక మునిపే సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించగలిగిన ఉన్నత భాగ్యం నీకు లభిస్తుంది. థాంక్యూ లార్డ్, నీకు స్తోత్రములు, వందనాలు ప్రభువా. హల్లెలూయా. నువ్వు విధేయత చూపగలిగితే, లోబడగలిగితే, నమ్మకస్తులుగా ఉండగలిగితే, లాభాలు చెప్పిన వాక్యము ఆ మాట మీ జీవితంలో కూడా నెరవేర్చబడింది. ఎందుకంటే యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్ము. హల్లెలూయా, హల్లెలూయా. థాంక్యూ లార్డ్, నీకు వందనాలు. ఓ ప్రైజ్ యు ఫాదర్, నీకు తండ్రి నీ అద్భుత కార్యములు జరిగించు, మహత్కారం జరిగించు. నీ మాటలు ప్రతి హృదయంలో నాటబడి నూతనంగా యేసుక్రీస్తు ప్రభు నామములో ఫలించును గాక నాయనా. ఓ లార్డ్, నీ మంచి మనసుని ప్రజలు కలిగి ఉందురు గాక నాయనా. అయ్యా, సంఘానికి, సంఘ బిడ్డలకు నాయన ఉన్న ప్రతి ఒక్క ఇరుకులు, ఇబ్బందులలో ప్రభావం, ప్రతి కోణాలు కూడా కష్టాలలో నాయన, బాధల్లో నాయన ఒకరినొకరి సహకరిస్తూ సహాయం చేస్తూ బలపరుస్తున్నాయన. అయినా నీ కొందనాలు ధైర్యపక్ష వ్యక్తులుగా నాయన, లేవనెచ్చే వ్యక్తులుగా మీరు మార్చండి నాయన. నీ చేత ఆశీర్వదించబడాలి తండ్రి. నీ చేత ఆస్వాదించబడిన వ్యక్తిగా ప్రతి ఒక్కరు ఉండాలి నాయన. అప్పుడు అన్ని జనులు కూడా నాయన నువ్వు ఆస్వాదించిన వ్యక్తి దగ్గరికి వాళ్ళు వస్తారు నాయన. ప్రభువా, అట్టి కృప నీ బిడ్డలందరూ కలిగి ఉన్నట్టు కృప చూపండి, సహాయం చేయండి. యేసు ప్రభు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. God bless you, ప్రభు దీవించును గాక.